హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే కనుక మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు తీసుకొస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో బాబర్ యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుందాం. సో బాబర్ ఈ యొక్క టాపిక్ అనేది మనకి ఇండియన్ హిస్టరీలో భాగంగా వస్తుందన్నమాట. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, మీకు ఉపయోగపడదు అనుకుంటే కనుక చదువుకుంటున్న మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుందని మాత్రం చెప్పగలను. సో బాబర్ 1526 1530. సో ఈ యొక్క డేట్లు ఏంటంటే బాబర్ యొక్క పరిపాలన అంటే బాబర్ యుద్ధాలు చేయటం స్టార్ట్ అయిన డేట్ నుంచి ఆయన చనిపోయే డేట్ అనమాట. ఈ 1526 అనేది ఆయన పుట్టిన డేట్ కాదు. ఓకే, అసలు బాబర్ ఎవరంటే మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక గొప్ప యోధుడు. ఓకే, ప్రపంచ చరిత్రలో పేరు పొందిన యోధులలో ఒకడన్నమాట. కేవలం తన శక్తి సామర్థ్యాలతో హిందుస్థాన్ చక్రవర్తి కాగలను. ఓన్లీ హిందుస్థాన్ అంటే ఇప్పుడున్న ఇండియా మాత్రమే కాదు, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఉజ్బెకిస్తాన్ కానీ తర్వాత పాకిస్తాన్ కానీ ఇదంతా మొత్తం ఇంకా రకరకాల చిన్న చిన్న దేశాలన్నీ కలిపి అప్పుడు హిందుస్థాన్గా ఉండేది అనమాట. సో అదంతా మొత్తం హిందుస్థాన్కి చక్రవర్తి కాగలిగాడు అనమాట తన ఒక్కడే. సో అందుకని అతన్ని ఒక యోధులలో ప్రపంచ చరిత్రలో పేరు పొందిన యోధులలో ఒకటిగా చెప్పుకోవచ్చు. సో బాబర్ ఫుల్ నేమ్ చెప్పుకుంటే మనం జహరుద్దీన్ మహమ్మద్ బాబర్. తండ్రి పేరు ఉమర్ షేక్ మిర్జా. ఈయన ఫర్గానా రాజ్యమునకు అధిపతి. ఈయన చాంగ్తామ్ తుర్కీ జాతికి చెందిన తైమూర్ వంశమునకు చెందినవాడు. తల్లి మంగోలు నాయకుడైన చెంగీజ్ ఖాన్ వంశమునకు చెందినది. ఇద్దరు డిఫరెంట్ వంశాలకి చెందిన వ్యక్తులు అన్నమాట. పుట్టిన ప్లేస్ వచ్చేసి క్రీస్తు శకం 1483లో మధ్య ఆసియాలోని ఫర్గానా రాజధాని ఆండిజాన్లో జన్మిస్తాడు. మధ్య ఆసియాలోని ఫర్గానా రాజధాని ఆండిజాన్లో జన్మిస్తాడు. ఇప్పుడు ఈ ఆండిజాన్ అనేది ఉజ్బెకిస్తాన్లో ఉంటుంది అనమాట. ఒకసారి చూడొచ్చు మనం ఆండిజాన్ వాట్ ఈజ్ ఆండిజాన్ నౌ అని మరి మీరు గూగుల్లో చెక్ చేసినట్టయితే ఖచ్చితంగా వస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమేమి పేర్లతో పిలుస్తున్నారని చెప్పేసి. తర్వాత ఇస్లాం చరిత్రలో బాబరు అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి అని హవెల్ అనే పండితుడు పేర్కొన్నాడు. వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ ఫిగర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇస్లాం అని ఎవరన్నారో అని బిట్టి అడగవచ్చు. హవెల్ అనే అతను అన్నాడు అనమాట. ఇది తన యొక్క బాల్యానికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్, క్రీస్తు శకం 1495లో బాబరు తండ్రి చనిపోవటం వల్ల 11వ ఏటనే బాబరు ఫర్గానా పాలకుడయ్యను. క్రీస్తు శకం 1497లో తైమూరు రాజధాని సామర్కండ్ను దండెత్తి జయించెను. బాబరుకు జబ్బు చేయగా అతను సామర్కండ్లో చనిపోయాడని పుకారు పుట్టించి అతడు సోదరుడు జహంగీరు ఫర్గానాను ఆక్రమిస్తాడు. బాబరు దానిని తిరిగి పొందుటకు ప్రయత్నిస్తాడు, కానీ విఫలమాయను. ఇదే సమయంలో ఉజ్బెక్ నాయకుడైన షబానీ ఖాన్ సామర్కండ్ను ఆక్రమించెను. తరువాత బాబరు 1499లో 1500లో వాటిని తిరిగి జయించిన మరలా వెంటనే తిరిగి కోల్పోయాను. ఈ పరాజయముల వలన తన మాతృభూమిపై ఆశ వదులుకుని ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ రాజ్యముపై దృష్టి మరల్చెను. కాబూల్ని జయించుట. కాబూల్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఒక రాజ్యము. ఇప్పుడు అది ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్గా ఉంది, మనందరికీ తెలుసు. కాబూల్ ప్రభువగు ఉల్బెగ్ మీర్జా మరణించడంతో అక్కడ వారసత్వ యుద్ధము చెలరేగును. సో ఈ ఉల్బెగ్ మీర్జాలు వీళ్ళు కూడా ఈ యొక్క బాబర్ యొక్క దాయాదులే అన్నమాట. అదే మంచి సమయంగా భావించి క్రీస్తు శకం 1504లో బాబరు కాబూల్ను ఆక్రమించెను. ఈ ఆక్రమణ బాబరు జీవితంలో ఒక మైలురాయి. దీనికి సూచనగా ఏ తైమూరు వంశీయుడు ధరింపని పాదుషా అంటే చక్రవర్తి అను బిరుదును ధరించెను. పాదుషా అయిన పిమ్మట క్రీస్తు శకం 1511లో పర్షియా చక్రవర్తి సహాయంతో తన పితృభూమి అయిన సామర్కండ్ను జయించెను, కానీ మరుసటి ఏడాదిలోనే కోల్పోయాను. ఏ యుద్ధం నెగ్గటం వల్ల లేకపోతే ఏ రాజ్యాన్ని సాధించడం వల్ల పాదుషా బిరుదు వచ్చిందని అడగవచ్చు. సో ఏంటంటే కాబూల్ని జయించిన తర్వాత పాదుషా అనే బిరుదుని ఇతనికి వస్తుంది అనమాట. క్రీస్తు శకం 1504లో బాబర్ కాబూల్ని ఆక్రమిస్తాడు. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మధ్య ఆసియా అపజయములు వలన తన దృష్టిని భారతదేశంపై కేంద్రీకరిస్తాడు. సో ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ కాబూల్కి సంబంధించి లేకపోతే సామర్కండ్ ఇవన్నీ ఓడిపోవడంతో మనోడు ఇంకా భారతదేశం మీద దండెత్తాలని చెప్పేసి ఒక కోరిక కలిగి ఉంటాడు అనమాట. భారతదేశంపై బాబరు తొలి దండయాత్రలు క్రీస్తు శకం 1519 1520 సంవత్సరంలో బాబరు
3 పర్యాయాలు దండెత్తి పెషావర్ను జయించి సియోల్ కోట వరకు నడుస్తాడు. ఈ పెషావర్ ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. ఇప్పుడు సియోల్ కోట వరకు నడిచాను. వీటి వల్ల భారతదేశం యొక్క రాజకీయ పరిస్థితులను బాబరు బాగా అర్థం చేసుకున్నాడు. క్రీస్తు శకం 1522లో కాందహార్ను జయించి తన కుమారుడైన కామరన్కు ఇచ్చెను. 1522లో బాబరు దండయాత్రల కాలం నాటికి భారతదేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? క్రీస్తు శకం 1526 నాటికి భారతదేశంలో నిరంతర పోరాటములతో మునిగి అనేక స్వతంత్ర రాజ్యములుగా విడవబడి అంతఃకలములతో ఉన్నది. పైగా ఒక్కరికి కూడా బాబరును ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఎవరికి కూడా మన భారతదేశంలో అప్పటి వరకు ఉన్న రాజులకు లేవన్నమాట. సో అప్పుడు భారతదేశాన్ని 4 ప్రధాన మండలాలుగా విభజింపొచ్చంట. అందులో 2 ఏమో మహమ్మదీయ మండలాలు, 2 హిందూ మండలాలు. ఫస్ట్ మహమ్మదీయ మండలాలు ఏంటో చూద్దాం. సింధు, పంజాబు, ఢిల్లీ, జోన్పూరు, బెంగాలు, బీహారు మొదటి మహమ్మదీయ మండలంలోని రాజ్యాలు. గుజరాత్, మాల్వా, ఖాందేశ్, బహమని అనేవి 2వ మహమ్మదీయ మండలంలోని రాజ్యాలు. మేవాడ్ రాజ్యము మొదటి హిందూ మండలం అంట. ఇక నెక్స్ట్ చూసుకుంటే దీనికి ఏంటంటే చిత్తోడ్ అనేది రాజధాని. ఇది రసపుత్ర వీరులకు పేరు మోసిన రాజపుత్ర స్థానం. రసపుత్ర రాజ్పుట్స్ అంటారు కదా, వాళ్ళు అనమాట. బుందేల్ఖండ్, గోండ్వానాలు కూడా మొదటి హిందూ మండలంలోని రాజ్యాలే. విజయనగర సామ్రాజ్యము, ఒరిస్సా 2వ హిందూ మండలంలోని రాజ్యములు. ఇవన్నీ సౌత్ సైడ్ వచ్చే ప్లేస్లు అన్నమాట. సౌత్ రీజియన్స్ ఇవన్నీ కూడా. ఇవి 4 మండలాలుగా విడిపోయింది అప్పటికి భారతదేశం. సో ఆ కాలంలో ఢిల్లీ సుల్తానత్తును కడపటి లోడీ చక్రవర్తి అయిన ఇబ్రహీం లోడీ పరిపాలించుచుండెను. ఇతడు అసమర్థుడు, అతి క్రూరుడు, అన్ని వర్గముల ద్వేషమునకు గురి అయినవాడు. పంజాబ్ పాలకుడైన దౌలత్ ఖాన్ లోడీ తన పినతండ్రి అయిన ఆలం ఖాన్ లోడీలు సామ్రాజ్యకాంక్షపరులై బాబరు దండయాత్రను ఆహ్వానిస్తారనమాట. ఇక్కడ ఈ పంజాబ్ పాలకుడు ఎవరైతే ఉన్నారో దౌలత్ ఖాన్ లోడీ, అతను ఇబ్రహీం లోడీకి బంధువు అవుతాడు అనమాట. సో ఇతను అసమర్థుడని చెప్పి ఆ యొక్క ఢిల్లీని కైవసం చేసుకోవాలని వీళ్ళు కోరిక కలిగి ఉంటారు. రసపుత్ర వీరుడై శతాధిక సంగ్రామసింహుడైన రాణా సంగ్రామ సింగ్ కూడా బాబర్ను భారతదేశం మీదకి దండెత్తి రావాలని కోరతాడు. తైమూర్ వలె బాబరు భారతదేశమును కూడా కొల్లగొట్టి వెళ్తాడని, తరువాత వారిని ఢిల్లీని ఆక్రమించుకోవచ్చని వీరు భావిస్తారు. కానీ బాబరు వీళ్ళ ఆశలను అడియాసలు చేస్తాడనమాట. వీరందరి ఆహ్వానములు అందుకుని క్రీస్తు శకం 1524లో దండెత్తి సరిహద్దు ప్రాంతమైన లాహోరు, దివాల్పూరు, జలంధర్లను ఆక్రమించెను. విషయం అర్థం చేసుకుని బాబరుకు సహకరించడం ఆపివేసిరి. దానితో బాబరు వెనుతిరగవలసి వచ్చి కాబూల్కి చేరుకుంటాడు. సో వాళ్ళేమనుకున్నారంటే తైమూరుని ఏ విధంగా కొల్లగొట్టాడో అదేవిధంగా భారతదేశాన్ని కూడా కొల్లగొట్టి వెళ్ళిపోతాడు, ఢిల్లీని కొల్లగొట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఆ ఢిల్లీని ఆక్రమించుకుందాం అనుకున్నారు. కాకపోతే బాబర్కున్న ఆశ ఏంటి? ఇంపీరియలిస్ట్ మెంటాలిటీ అనమాట. అంటే ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదం. ఆ విషయం వాళ్ళకి అర్థమైన తర్వాత హెల్ప్ చేయటం మానేస్తారు. సో బాబర్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాడు అనమాట కాబూల్కి. నెక్స్ట్ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి పానిపట్టు యుద్ధం. ఇది 1526 ఏప్రిల్ 21న జరిగింది. ఎవరి మధ్యన జరిగిందో చూద్దాం. కాబూల్ తిరిగి వెళ్ళిన బాబరు భారతదేశంపై 5వసారి దండెత్తడానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని 12,000 సైనిక బలముతో 1526లో దౌలత్ ఖాన్ లోడీని మిలావట్ వద్ద ఓడించి పంజాబ్ని ఆక్రమించుకుంటాడు. ఈ ఆనందంతో బాబరు తన సైన్యంతో ఢిల్లీ వైపు దండెచ్చుకుంటూ వస్తాడనమాట. ఈ వార్త విన్న ఇబ్రహీం లోడీ అపార సైనిక బలముతో క్రీస్తు శకం 1526 ఏప్రిల్ 21న చారిత్రాత్మకమైన పానిపట్ అనే ప్లేస్ వద్ద బాబర్ సైన్యాన్ని ఎదుర్కొంటాడు. బాబర్ సైన్యం కంటే లోడీ సైన్యం 8 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. 8 రెట్లు ఎక్కువ. బాబరు తన శక్తియుక్తుల వలన, సుశిక్షితమైన సైన్యము వలన, ఫిరంగి దళము వలన ఆ పానిపట్టు యుద్ధంలో గెలుస్తాడనమాట. సో ఈ పానిపట్టు యుద్ధంలో ఓడిపోయిన యొక్క ఇబ్రహీం లోడీని బాబరు చంపేస్తాడు, వధిస్తాడు. తర్వాత ఢిల్లీని, ఆగ్రాలను ఆక్రమించుకుని మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా మొఘల్ సామ్రాజ్యాన్ని హిందుస్థాన్లో ఏర్పాటు చేస్తాడనమాట, ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించుకుని. సో ఈ పానిపట్టు యుద్ధంలో ఎవరిని ఓడిస్తాడంటే
ఇబ్రహీం లోడిని ఓడిస్తాడు. ఇది ఎప్పుడు జరిగింది? 1526 ఏప్రిల్ 21న జరిగిందనమాట, పానిపట్ అనే ప్లేస్ వద్ద. తర్వాత యుద్ధం ఇంపార్టెంట్, కాన్వాహా యుద్ధం. ఇది 1527 మార్చి 17 జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది, ఎక్కడ జరిగిందో చూద్దాం. శతసంగ్రామ వీరుడైన రసపుత్ర కూటమి నాయకుడైన రాణా సంగ్రామ్ సింగ్ 2 లక్షల సైన్యమును సమకూర్చుకుని బాబర్ని హిందూ దేశము నుండి తరిమివేయుటకు ఢిల్లీపైకి నడిచి ఆగ్రా సమీపం గల సిక్రీ వద్దకు చేరును. ఈ వార్త విన్నంతనే బాబరు తన సైనిక బలముతో సిక్రీకి 10 మైళ్ళ దూరములో గల కాన్వాహా గ్రామం వద్ద మార్చి 17వ తేదీన 1527లో రసపుత్ర సేనలను ఎదుర్కొనెను. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది? 1527 మార్చి 17వ తేదీన జరిగిందనమాట. సో ఈ యుద్ధంలో ఎవరు గెలిచారన్నది చూద్దాం. ఈ యుద్ధంలో రసపుత్ర వీరుల ధైర్య సాహసములకు మొదట మొఘల్ సైనికులు భయపడినను బాబరు శక్తివంతమైన శతఘ్ని దళము ఎదుట రసపుత్ర కూటమి నిలవలేకపోతుంది. ఈ యుద్ధంలో బాబరు విజయం పొందుతాడు. రాణా సంగ్రామ్ సింగ్కి క్షతగాత్రుడై 1528లో చనిపోతాడు అనమాట. ఈ యుద్ధము వలన మొఘలుల అధికారము ఢిల్లీ అందేగాక హిందుస్థాన్లో బాగా స్థిరపడుతుంది అనమాట. ఎట్ ది సేమ్ టైం బాబరు రాజకీయ అధికారం ఆఫ్ఘనిస్తాన్ నుండి హిందుస్థాన్కి మారుతుంది. అడగొచ్చు, ఏ యుద్ధం వల్ల బాబరు యొక్క రాజకీయ అధికారము ఆఫ్ఘనిస్తాన్ నుండి హిందుస్థాన్కి మారిందంటే కాన్వాహా యుద్ధం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వారు ఏంటంటే చందేరి యుద్ధము. ఇది 1528లో జరిగింది. కాన్వాహా యుద్ధం ఏదైతే ఉందో ఆ కాన్వాహా యుద్ధంలో బాబర్కు వ్యతిరేకంగా ఈ యొక్క సంగ్రామ్ సింగ్కు చందేరి దుర్గాధిపతి మోదినీ రాయ్కి సహాయపడెను. అందుచేత తనెదిరించిన మోదినీ రాయ్ని శిక్షించుటకు బాబరు 1528లో చందేరి దుర్గముపై దండెత్తి ఆ యొక్క మోదినీ రాయ్ని ఓడించి చందేరి దుర్గమును ఆక్రమించుకుంటాడు. ఈ యుద్ధ విజయంతో బాబర్ యొక్క గౌరవ ప్రతిష్టతలు బాగా పెరుగుతాయి అన్నమాట. ఓకే, కాన్వాహా యుద్ధంలో ఏమో ఈ యొక్క సంగ్రామ్ సింగ్ని ఓడిస్తాడు. చందేరి యుద్ధంలోనేమో మోదినీ రాయ్ని ఓడిస్తాడు. తర్వాత యుద్ధము గోగ్రా యుద్ధము. ఇది 1529 మే 6న జరుగుతుంది. బీహార్, బెంగాల్లోని ఆఫ్ఘనులు, ఇబ్రహీం లోడి సోదరుడైన మహమ్మద్ లోడి, బెంగాల్ సుల్తాన్ అయిన నస్రత్ షా వాళ్ళు ఏం చేస్తారంటే బాబర్ని ఎదిరించి ఈ ఢిల్లీలో ఆఫ్ఘన్ అధికారాన్ని ఏర్పాటు చేయాలనుకుంటారు అనమాట. ఓకే, ఇబ్రహీం లోడి సోదరుడైన మహమ్మద్ లోడి, తర్వాత బెంగాల్ సుల్తాన్ అయిన నస్రత్ షాలు, వీళ్ళందరూ కలిసి. కానీ బాబర్ ఏం చేస్తాడు, తన అధికారమును బలపరుచుకున్నట్టుకై మొదట బీహార్పై దండెత్తి చూనార్ అనే ప్లేస్ని, బనారస్ అనే యొక్క దుర్గములను వశపరుచుకుంటాడు. ఇంతలో బాబరు పురోగమను విన్న మహమ్మద్ లోడి భయపడి బెంగాల్కి పారిపోతాడు. ఓకే, బెంగాల్లో ఎవరున్నారు ఇప్పుడు? బెంగాల్లో నస్రత్ షా ఉన్నాడు. తరువాత బాబరు మే నెల 6వ తేదీ 1529లో బెంగాల్పై దాడి చేసి గోగ్రా నది ఒడ్డున చిత్తుగా ఈ యొక్క నస్రత్ షాను ఓడిస్తాడు. ఈ యొక్క నస్రత్ షా బాబరుతో సంధి చేసుకుని మొఘల్ అధికారాన్ని గుర్తిస్తాడు. సో ఈ విధంగా యొక్క బాబర్ యొక్క సామ్రాజ్యము పశ్చిమన ఆక్సస్ నది నుండి తూర్పున గోగ్రా నది వరకు కూడా, ఉత్తరమున హిమాలయాల నుండి దక్షిణమున గ్వాలియర్ వరకు కూడా విస్తరిస్తుంది అనమాట. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఈ ఇమేజ్లో చూసినట్టు ఇది యాక్చువల్గా అక్బర్ పరిపాలించిన ప్రాంతాలు, కాకపోతే మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఎల్లో కలర్ ఉన్నదంతా కూడా ఈ మొఘల్ సామ్రాజ్యం అనమాట. ఇక్కడ కాందహార్ అంటే చూడండి, ఇప్పుడున్న ప్లేస్లు ఇరాన్, ఇరాక్, ఇవన్నీ. తర్వాత కాబుల్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేసెస్, కాశ్మీర్లో ముల్తాన్, పానిపట్ అనేది కరెక్ట్గా ఢిల్లీకి పైన ఉంది చూడండి. ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, అలహాబాద్, ఈ ప్లేస్లో ఒకసారి మీరు గమనించండి. ఓకే, ఆ విధంగా అనమాట. సో ఈ యుద్ధాలన్నీ గుర్తుపెట్టుకోండి, డేట్లు గుర్తుపెట్టుకోండి, ఎవరెవరిని ఆ యుద్ధాల్లో ఓడించాడు అన్నది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మనం ఇక బాబర్ యొక్క లెగసీ చూద్దాం, బాబర్ యొక్క ఘనత ఏంటో చూద్దాం. ఇక బాబరు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు బలవంతుడు. తన యొక్క ఒక్కొక్క చంకలో ఒక్కొక్క మనిషిని ఉంచి అతని యొక్క కోట బురుజులపై పరిగెత్తేవాడట, ఒక్కొక్క చంకలో ఒక్కొక్క నుంచి. అంత బలవంతుడు అనమాట, అంత ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవాడు. ఎప్పుడు కూడా గుర్రపు స్వారీ చేయొచ్చు, రోజుకి 80 మైళ్ళు స్వారీ చేసేవాడట. జీవితాంతం సామ్రాజ్య కాక్షతో సంచార జీవనం గడపడం వల్ల ఒకే చోట 2 సార్లు రంజాన్ పండుగను జరుపుకోలేదన్నమాట. ఒకే ఇయర్ 2 సార్లు, ఎక్కడ కూడా 2 సార్లు రంజాన్ పండుగను జరుపుకోలేదు. అంటే మైగ్రేట్ అయిపోతూ ఉండేవాడు అనమాట. ఎందుకు? సామ్రాజ్యాల కోసం ఆక్రమించుకోవడానికి వేరే రాజ్యాలని. సో బాబరు
ప్రకృతి ఆరాధికుడు. టర్కీ పర్షియన్ భాషల్లో బాబరు పండితుడంట. టర్కీ భాషలో బాబరు రాసుకున్న స్వీయ చరిత్ర ఏంటంటే తుజుక్-ఈ-బాబరీ. ఇది అతని కళారచనకు సాహిత్య పటిమకు నిదర్శనం. బాబర్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే ఇప్పుడు మనకి తుజుక్-ఈ-బాబరీ. ఏ లాంగ్వేజ్లో ఉందంటే అది టర్కీ లాంగ్వేజ్లో ఉంది. ఆటోబయోగ్రఫీ అంటే తెలుసు కదా మనకి, వాళ్ళే రాసుకుంటారు. తర్వాత బాబర్ యొక్క మరణం చూద్దాం. 1530లో చనిపోతాడు ఈయన. నిరంతర యుద్ధములు మరొక వైపు పెద్ద కుమారుడైన హుమాయూన్ వ్యాధిగ్రస్తుడగుటచే బాబరు మనోవ్యాధికి లోనయ్యను. బాబరు మరణంపై భిన్నాభిప్రాయములు కలవు. తన కుమారుని వ్యాధి నుండి రక్షించుటకు బాబరు పూనిన దీక్షయే మరణానికి కారణమని అబుల్ ఫజల్ వ్రాశాను. సో ఈ అబుల్ ఫజలు ఎవరంటే అక్బర్ సంస్థానానికి సంబంధించిన కవి అన్నమాట. ఆస్థాన కవి అంటారు కదా, ఆ టైపు. సో బాబరు సున్నీ తెగకు చెందినవాడని విఏ స్మిత్ అనే అతను అభివర్ణించను. యాక్చువల్గా బాబర్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు అయితే ఇవి. సో బాబర్ ఎక్కడ పుట్టాడు, అతను చేసిన ముఖ్యమైన యుద్ధాలు ఏమిటి, ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఫస్ట్ ఏంటంటే 1504లో అతను కాబుల్ని జయిస్తాడు. దాని ద్వారా పాదుషా బిరుదు వస్తుంది. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే పానిపట్టు యుద్ధం 1526 ఏప్రిల్ 21న జరిగింది. తర్వాత ఎవరిని ఓడించాడంటే మనకి ఇబ్రహీం లోడీని ఓడించాడు. ఆ యుద్ధంతో ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత కాన్వాహ యుద్ధం 1527 మార్చి 15 జరిగింది. ఇది రాణా సంగ్రామ్ సింగ్ మధ్య ఇతనికి జరిగింది. సో ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది, బాబర్ యొక్క రాజకీయ అధికారం ఏదైతే ఉందో అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందుస్థాన్కి మారిందనమాట. తర్వాత చందేరి యుద్ధం, ఇందులో మోదిని రాయ్ని ఓడించాడు. ఈ యుద్ధంతో బాబర్ యొక్క గౌరవ ప్రతిష్టలు ఇంకా బాగా పెరిగిపోయాయి. గోగ్రా యుద్ధం ఎప్పుడు జరిగింది, 1529 మే 6న జరిగింది. సో దీనిలో ఎవరిని ఓడించిన నస్రత్ షాని ఓడించడం జరిగింది గోగ్రా నది వద్ద. ఓకే, తర్వాత తన గురించి తాను టర్కీ భాషలో రాసుకున్న ఆటోబయోగ్రఫీ ఏంటంటే తుజుక్-ఈ-బాబరీ. సో ఇటువంటి విషయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇతని సామ్రాజ్యం విస్తరించిందంటే పశ్చిమన ఆక్సస్ నది నుండి తూర్పున గోగ్రా నది వరకు, ఉత్తరమున హిమాలయాల నుండి దక్షిణమున గ్వాలియర్ వరకు విస్తరించను. సో ఇంపార్టెంట్ విషయాలు అయితే ఇవ్వండి. మీకు ఇంకా తెలిస్తే కనుక కామెంట్లో తెలియజేయండి. ఇంకా మంచి వీడియోస్ ఫ్యూచర్లో అయితే తీసుకొస్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మనలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్. అట్ ది సేమ్ టైమ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.